అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుడికి చేసిన పూజ, శివుడికి చేసిన నైవేద్యం, శివుడికి చేసిన సేవలు, పూజలు, శివుడికి చేసిన ప్రదక్షిణలు, శివుడికి చేసిన ప్రతీదీ కూడా, శివనామ స్మరణ కూడా, ప్రతీదీ కూడా మన వంశాన్ని నిలబెడతాయి. ఈ మహాశివరాత్రికి అందరు అభిషేకాలు, రుద్రాభిషేకాలు చేయించుకుంటున్నారా? ఉపవాసం ఉంటున్నారా? జాగరణ చేస్తున్నారా? చేస్తారు. ఎందుకు చేయరు? అన్నీ చేస్తాం. మనం ఏ తప్పులు చేసినా కూడా ఈ శివరాత్రి రోజు జాగరణ చేసామనుకో అందులో కలిసిపోతాయి అనుకుంటాం కదా. అదే ఇదే దేనికి దానికి లెక్కే ఉంటుంది. ఆ లెక్కే ఈ లెక్కే. కాకపోతే శివనామ స్మరణ మన భయాల్ని, కష్టాలని, వచ్చే ప్రమాదాలని తట్టుకునే శక్తిని ఇచ్చిద్ది అనమాట. ఆ తట్టుకునే శక్తి కొంచెం హెచ్చుగా కావాలనుకోవాలంటే కనుక ఈ లింగోద్భవ టైం 12 గంటలకు ఉంటుంది కదా, మిడ్ నైట్. ఆ టైంలో ఎక్కడికి వెళ్ళలేకపోయినా అభిషేకాలు చేయించుకుంటారు. అది చేత కాని వాళ్ళు, చేయలేని వాళ్ళు, గుడి దాకా వెళ్ళలేని వాళ్ళు కనీసం ఇంట్లో ఉండైనా ఓం నమ శివాయ మంత్రాన్ని చెప్పుకుంటే అది మనల్ని ఈ అమావాస్య చీకట్ల నుంచి వెలుగులోకి నడిపించేసిద్ది అనమాట. అర్థమైంది కదా. నా మాట విని అందరూ కూడా ఈ అమావాస్య చీకట్లు తొలగిపోయి జీవితాల్లో వెలుగు రావాలి, మన జీవితం ఇంకొకరికి మార్గం చూపించేలాగా ముందుకెళ్ళాలి అనుకుంటే మాత్రం శివనామ స్మరణతో మోగిపోవాలి వాళ్ళంతా. ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి.